సినీ రంగంలో చాలా మంది నటీనటులు తమ సహజ నటనతో సినీ ప్రియులను అలరించారు. ముఖ్యంగా తమ యాక్టింగ్ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించారు. కొందరు కామెడియన్స్ తెలుగులో కొన్ని వందల చిత్రాల్లో నటించి మెప్పించారు. తమ నటనతో అలరించిన పలువురు హాస్య నటుల జీవితాలు మాత్రం అస్సలు ఊహించని విధంగా గడిచాయి. ఇందులో కల్పన రాయ్ ఒకరు. తన యాస, డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్ తో ఎన్నో గుర్తుండిపోయే పాత్రల్లో కనిపించింది. దక్షిణాదిలో దాదాపు 430 చిత్రాల్లో నటించి మెప్పించింది. కల్పన రాయ్ నటించిన జంబలకడి బంబ, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా వంటి చిత్రాలతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఎప్పుడు తన నటనతో నవ్వించిన కల్పన రాయ్ జీవితంలో మాత్రం కొండంత విషాదం దాగుంది. మానసిక వేదన, ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడిన ఆమె చివరకు ఆకలితో ప్రాణాలు కోల్పోయింది. 1950లో కాకినాడలో జన్మించిన కల్పన రాయ్ అసలు పేరు సత్యవతి. నటనపై ఆసక్తితో సినీ రంగంలో అడుగుపెట్టింది. నీడలేని ఆడది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తరువాత తెలుగులో వందలాది చిత్రాల్లో నటించింది. హాస్య నటిగా, సహాయ నటిగా ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పించింది. నటిగానే కాదు, సాటి మనిషిగా తన తోటి వారికి ఎంతో సహాయపడేది. సెట్ లో ఉండే అందరి కడుపు నిండా అన్నం పెట్టిందట. కష్టాల్లో ఉన్న వారికి తన వంతు సహాయం చేసింది. కానీ మంచికి రోజులు లేవు అన్నట్టుగా ఆమె సహాయం తీసుకున్న వారే మోసం చేసి వెళ్లిపోయారు. పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉన్న కల్పన రాయ్ ఓ అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుకుంది. కానీ ఆ అమ్మాయి పెద్దయ్యాక ప్రేమించిన వ్యక్తితో వెళ్లిపోయింది. ప్రాణంగా ప్రేమించుకున్న కూతురు వెళ్లిపోవడంతో మానసిక క్షోభకు గురైంది కల్పన రాయ్. ఆ తర్వాత నెమ్మదిగా సినిమాలు తగ్గిపోయాయి. దీంతో సంపాదించిన ఆస్తి మొత్తం తగ్గిపోయింది. డబ్బులు లేకపోవడంతో పట్టించుకునే వాళ్ళు కరువయ్యారు. ఆర్థిక కష్టాలు చూసింది. చనిపోవటానికి ముందు 10 రోజుల పాటు తిండి లేక ఆకలితో అలమటించిందట. ఆమె చనిపోయిన తర్వాత చితికి నిప్పు పెట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి వచ్చిందని, అలాంటి పరిస్థితి ఏ ఆర్టిస్ట్ కు రాకూడదని సీనియర్ నటి జయశ్రీ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది.